హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం వంకాయ పచ్చి రొయ్యలు వేసి ఎగురు చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వంకాయకి రొయ్యలు కానీ చాలా బాగుంటుందండి కాంబినేషను. ఇది ఎట్లా చేయాలని చూస్తామా మరి? ఓకే. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్నామండి. ఆయిల్ వేసుకున్నాను. అందులోకి మసాలా దినుసులు వచ్చి సోంపు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకున్నానండి. ఇప్పుడు ఒక 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని అవి వేసుకున్నా. బాగా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకున్నా. ఇప్పుడు టమాటాలు, పెద్ద టమాటాలు ఒక 3 టమాటాలు వేసుకున్నానండి. ఇది మనకి గ్రేవీ కొంచెం బాగా వస్తుంది టమాటా వేయడం వల్ల, టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ వేసుకున్నా. ఇప్పుడు ఇది మూత పెట్టుకుంటాము. ఒక 3-4 మినిట్స్ బాగా మూత పెట్టుకొని ఇట్లా మగ్గినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ వేసుకుంటాం. ఇది బాగా పచ్చివాసన పోయింది. ఇప్పుడు మసాలా దినుసులు, మిర్చి పౌడరు, ధనియా పౌడరు, పసుపు వేసుకున్నామండి. ఇది కొంచెం బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాం. వంకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. వంకాయలు వేసేసుకుంటాం. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుంటాము. ఇది బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు వేసుకుంటామండి. ఇది బాగా ఒకసారి మసాలా కలిసే మాదిరి కలుపుకుంటాము. ఇప్పుడు మూత పెట్టుకుంటాం. మూత తీసి మళ్ళీ ఒకసారి ఇట్లా బాగా కలుపుకుంటామండి. ఇప్పుడు వాటర్ మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకుంటాము. ఇది బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకున్నామంటే ఒక 5-6 మినిట్స్ మంచిగా ఉడుకుతుంది. మన రొయ్యలు వంకాయ ఎగురు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటాం. వంకాయ రొయ్యలు మేరేం రెడీ అయిందండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది, చపాతీ కానీ బాగుంటుందండి. ఇది మీరు ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, మేము రొయ్యలు ఎగురుతో ఎంజాయ్ చేస్తాం. మీరు కానీ ఇట్లనే చేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్.